సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? ఇవాళ చూసాను కదా మన ముందు ఇంకొక బీస్ట్ ఉంది. అండ్ ఆ బైక్ కూడా ఏ బైక్ చూసినరా? హెచ్డి స్క్రాంబ్లర్ అనమాట. ఆల్ న్యూ 2026 మోడల్ ఇది. సో మనకి ఈ వెహికల్ అయితే ప్రొవైడ్ చేసింది జావా మలక్పేట్ షోరూమ్ అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ గైస్, నేనైతే టెస్ట్ రైడ్ అయితే చేయలేను ఈ వెహికల్ ని, బికాజ్ ఇది ఆల్ న్యూ వెహికల్ అంట. జస్ట్ మనం ఒక వాక్ అరౌండ్ అయితే చేయగలుగుతాము. బట్ కమింగ్ వీడియోస్ లో అయితే చేద్దాం మనం దీన్ని టెస్ట్ రైడ్ కూడా డెఫినెట్ గా. సో ఫస్ట్ అయితే ఒక 360 వ్యూ అయితే చూసేయండి. సో నాకైతే అసలు లుక్ అసలు చాలా మస్తు నచ్చింది అనమాట. లాస్ట్ మోడల్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అనేది చేసినారు అనమాట. సో అన్నిటికంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ ఎగ్జాస్ట్ ఏదైతే ఉందో ఇదైతే కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది గైస్. సో లాస్ట్ జనరేషన్ లో మనకి డ్యూయల్ ఎగ్జాస్ట్ వస్తుండే, బట్ ఇప్పుడైతే వీళ్ళు సింగిల్ ఎగ్జాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమైందంటే మనకి బైక్ వెయిట్ అనేది చాలా తగ్గింది అనమాట. సో ఇప్పుడు వెహికల్ వెయిట్ వచ్చేసరికి జస్ట్ 174 kgs. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఒక 6 kgs అనేది తగ్గింది అనమాట. అండ్ ప్రతి చోట మనకి డీటెయిలింగ్ అనేది చూసాను కదా, హెచ్డి బ్యాచింగ్ అనేది ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూడండి స్క్రాంబ్లర్ అనే ఒక స్టిక్కర్ ఉంది. అండ్ ఫ్యూయల్ క్యాప్ మీద కూడా చూడండి హెచ్డి అని రాసి ఉంది. మంచిగా ఇచ్చిన డీటెయిలింగ్ ప్రతి దగ్గర, లైక్ స్క్రాంబ్లర్ అని. అండ్ ఈ 69కి అయితే ఒక చిన్న స్టోరీ ఉంది, అది కూడా మీకు చెప్తాను. అండ్ ఇక్కడ ఎగ్జాస్ట్ మీద కూడా చూడండి స్క్రాంబ్లర్ అని ఉంది. ఫుట్ పెక్స్ మీద అయితే మిస్ అయింది, ఫుట్ పెక్స్ మీద కూడా ఇచ్చుంటే బాగుండేది. అండ్ సీట్ దగ్గర హెచ్డి అని ఉంది. సో ప్రతి ఒక్క చోట డీటెయిలింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది అనమాట. అండ్ మనం ఈడ కూడా చూడొచ్చు, ఫ్రంట్ బీక్ కూడా చూడొచ్చు. స్క్రాంబ్లర్ లుక్ కాబట్టి డెఫినెట్ గా ఈ బీక్ ఉండకపోతే స్క్రాంబ్లర్ అనే దానికి ఒక అర్థం ఉండదు. సో అందుకే ఫ్రంట్ బీక్ కూడా, దీని మీద కూడా మనకి హెచ్డి బ్యాచింగ్ అనేది ఉంది. సో మనం కనుక ఇంజన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే 334cc 30 PS పవర్ అండ్ 30 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఇంజన్ అనమాట. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే 2026 స్క్రాంబ్లర్ కతార్ ఇంజన్ తోనైతే వస్తుంది. సో మీరైతే చూడొచ్చు కతార్ బ్యాజింగ్. కతార్ ఇంజన్ ఏంటంటే మొత్తం ఒక కొత్త ఇంజన్ అనమాట. కొత్త ఇంజన్ ఇచ్చి పడేసినారు ఈ బండిలో. సో ఒక కొత్త ఇంజన్ వీళ్ళైతే తయారు చేసినారు. ఆ ఇంజన్ దీంట్లో అయితే మనకి ఇస్తున్నారు అనమాట. చూడటానికి మనకైతే ప్రాపర్ ఆఫ్ రోడ్ మెషిన్ అనమాట. దీన్ని కనుక మనం మంచి ఆఫ్ రోడ్ లో తీసుకోపోతే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. సో టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ ఏమో 19 ఇంచ్ ఇచ్చారు, అండ్ బ్యాక్ వచ్చేసరికి 17 ఇంచ్ టైర్స్ అనమాట. అండ్ టైర్ ప్యాటర్న్ కూడా మనం అయితే చూడొచ్చు, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఇచ్చారు. సో నార్మల్ సిటీ పర్పస్ కి యూజ్ అవుతుంది. అండ్ ఆఫ్ రోడింగ్ ఏమైనా ఉన్నా కానీ మనమైతే ఈ టైర్స్ తో చేయొచ్చు. అండ్ టైర్స్ కూడా మనకి స్పోక్ వీల్స్ అయితే ఇచ్చారు. స్పోక్ వీల్స్ ఇచ్చారు కదా అని ట్యూబ్ టైర్స్ అనుకోకండి, ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. సో సేమ్ మనం ట్రాంప్ స్క్రాంబ్లర్ ఎక్సీలో ఏదైతే చూస్తామో అదే మోడల్లో వీళ్ళైతే తీసుకొని వచ్చారనమాట. అండ్ టైర్స్ కూడా ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ మనకి రేడియేటర్ గ్రిల్ ఏదైతే ఉందో ఇదైతే మనకి లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్ లో మొత్తం చేంజ్ అయితే అయిందనమాట. సో మీరైతే చూసుకోవచ్చు. ఫ్రంట్ అయితే టెలిస్కోపిక్ ఫోక్ ఇచ్చారు, అండ్ బ్యాక్ సైడ్ అయితే అడ్జస్టబుల్ ఫోక్స్ అనమాట ఇది. సో ఈ వెహికల్ లో గేర్స్ విషయానికి వచ్చేస్తే 6 స్పీడ్ గేర్ బాక్స్ అని వస్తుంది ఈ వెహికల్. అండ్ హెడ్ లైట్స్ కూడా మీరైతే చూడొచ్చు, ఆల్ ఎల్ఈడి లైట్స్ అనమాట. సో హెడ్ లైట్ కూడా చాలా మంచిగా ఉంది డిజైన్. అండ్ ఇక్కడ హెచ్డి బ్యాజింగ్ వై అనేది ఇచ్చారు లోగో, క్రేజీ లుక్ ఉంది అసలు. అండ్ గైస్ నేనైతే ఈ 69కి ఒక స్టోరీ ఉందని చెప్పిన కదా, ఆ స్టోరీ ఏంటంటే వీళ్ళు హెచ్డి వాళ్ళు 1969 నుంచి ఈ ఆఫ్ రోడ్ వెహికల్స్ అనేది తయారు చేస్తున్నారు అనమాట. సో దాన్ని అయితే ఇన్స్పైర్ చేసుకొని వీళ్ళు ఏదైతే ఆఫ్ రోడ్ వెహికల్స్ ఉంటాయో వీళ్ళవి, దాని మీద ఈ 69 బ్యాజింగ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది అనమాట. సో అందుకే ఈ వెహికల్ లో కూడా మనం ఈ 69 బ్యాజింగ్ అనేది చూస్తాం. అండ్ ఒకసారి అయితే రేర్ లుక్ కూడా చూసుకోండి. మనకి బీక్ అనేది మొత్తం రావట్లేదు, ఇక్కడతోనే లాస్ట్. మళ్ళీ మడ్ గార్డ్ లాగా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. మనకి నెంబర్ కూడా ఇక్కడనే వస్తుంది, నెంబర్ ప్లేట్. సో ఈ శారీ గార్డ్ ఏదైతే ఉందో ఇది ఎక్స్ట్రా యాక్సెసరీ అనమాట. మనకి రా బైక్ కి ఇదైతే ఉండదు. సో ఇదైతే మనం యాడ్ ఆన్ యాక్సెసరీ అనమాట, కావాలంటే పెట్టించుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేస్తే ఫుట్ పెక్ ఎక్స్టెండర్ కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఫుట్ పెక్ ఉంటే ఇక్కడ ఎక్స్టెండర్ కూడా ఉంది వెనకాల కూర్చున్న వాళ్ళకి. సో ఇక్కడైతే నేను సీట్ చూస్తున్నా కదా, మంచిగా స్పాంజీ ఉంది, బాగుంది కంఫర్టబుల్ గా. బట్ మెయిన్ రైడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా ఎక్కువ కంఫర్టబుల్ ఉంటుంది బ్యాక్ ప్యాసింజర్ కంటే, బికాజ్ వెనకాలైతే మీరు చూడొచ్చు చాలా అంటే చాలా చిన్నగా ఉంది. అండ్ గ్రాబ్ రీల్స్ కూడా మనకి అంత కంఫర్టబుల్ ఉండకపోవచ్చు. సో ఎవరైతే లాంగ్ టూరింగ్ చేయాలనుకుంటారో పిలియన్ తోని వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్ అయితే ఉంటుంది వెనకాల. బట్ మీరు సోలోగా వెళ్ళాలనుకుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ వెహికల్ అని చెప్తాం. అండ్ గైస్ ఫ్యూయల్ ట్యాంక్ ఏదైతే ఉందో ఇది మనకి 12.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. సో మోర్ దెన్ ఎనఫ్. 12.5 లీటర్స్ అంటే
మంచి మైలేజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బండి నుంచి. అరౌండ్ 25 to 30 అని కంపెనీ క్లైమ్ చేస్తుంది. సో మనమైతే ఈజీగా 25 to 30 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బైక్ నుంచి మైలేజ్. అండ్ ఇంకా మంచి రైడర్ అయితే ఇంకా ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హ్యాండిల్ బార్ మీద ఏమేమి బటన్స్ ఉన్నాయో చూసుకుందాం. సో ఫస్ట్ రైట్ సైడ్ నుంచి వద్దాం. అండ్ ఫస్ట్ మనమైతే చూసుకోవచ్చు ఇంజన్ కిల్ స్విచ్ ఉంది, హజార్ లైట్ బటన్ ఉంది, అండ్ ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే హై బీమ్, లో బీమ్ బటన్, అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని కంట్రోల్ చేసే 4 బటన్స్ ఉన్నాయి. అదే కాకుండా ఇండికేటర్ బటన్ అండ్ హారన్ అనమాట. సో ఇంతే సింపుల్గా. అండ్ ఇక్కడైతే మీరు ఏంది డబ్బా అనుకోవచ్చు, ఇదైతే ఛార్జింగ్ సాకెట్లు అనమాట. సో మనకైతే యూఎస్బి అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు. సో ఇదైతే మంచి విషయము, 2 ప్రొవైడ్ చేసిండ్రు వీళ్ళు. అండ్ ఇప్పుడు మనం డిజిటల్ కన్సోల్లోకి అయితే వచ్చేద్దాం. టర్న్ ఆన్ చేస్తే హాయ్ అని వచ్చింది. హాయ్ వచ్చి మీరైతే చూసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా ఉంది, ఎక్కువ హడావిడి ఏం లేకుండా. మనకైతే ఆర్పిఎం అండ్ స్పీడ్, ఓడో, ఫ్యూయల్, టైమ్, గేర్స్ అనమాట. అండ్ సైడ్ స్టాండ్ వేసినాం తీసినాం అదొకటి ఉంది. సో అంతే సింపుల్గా. అండ్ చూద్దాం ఇంకేమైనా ఫీచర్స్ ఏమున్నాయని. సో గైస్ దీంట్లో అయితే మనకి స్విచబుల్ ఏబిఎస్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది. అండ్ ఇప్పుడైతే మీకు సీట్ హైట్ ఎట్లుందో కూడా నేను చూపిస్తాను. నా హైట్ వచ్చేసరికి అరౌండ్ 5'10" ఉంటాను నేను. సో నా హైట్కి ఈ బైక్ ఎట్లుందో మీరైతే చూడండి. సో గైస్ మీరైతే చూడొచ్చు, హైట్ అనేది నేను 5'10" ఉన్నాను. 5'10"కి నా హైట్ అనేది ఇట్లా ఉంది అనమాట. 2 సైడ్స్ నాకు మంచిగా అందుతుంది అసలు. సో మినిమం మీరు 5'6" అట్లున్నా కానీ నడిచిపోతుంది ఈ వెహికల్లో. అండ్ ఇంకో విషయం మర్చిపోయినా, గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కదా, గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా ఉంది గైస్. సో ఆల్మోస్ట్ 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట ఈ బైక్లో. మోర్ దెన్ ఎనఫ్ అసలు. మన ఇండియన్ రోడ్స్కి అయితే మస్తు ఎక్కువ. అది ఆఫ్ రోడ్లో కూడా ఇచ్చి పడేయచ్చు ఈ బండితో, కింద తాకుతుంది అనే టెన్షనే ఉండదు అసలు. అండ్ గైస్ ఇంకొక విషయం ఏంటంటే, కీ ఏదైతే ఉందో మనకైతే నార్మల్ కీసే ఇచ్చారు వీళ్ళు, ఇమ్మొబిలైజర్ అయితే లేదు. అండ్ అదే కాకుండా మనమైతే ఇప్పుడు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ కూడా విందాం ఈ బైక్ ఎట్లుందో. సో మీరైతే ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే వినొచ్చు. అల్టిమేట్ ఉంది సౌండ్ అసలు. అండ్ హారన్ కూడా బాగానే ఉంది, హారన్ కూడా మంచిగానే ఉంది. సో అది గైస్ ఒక చిన్న వాక్ అరౌండ్ ఈ బైక్ది. ఐ హోప్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. మంచి ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాం మనం ఇట్లాంటి బైక్స్ తీసుకురావడానికి. ఒక షోరూమ్ దగ్గరకు వచ్చి ఇవన్నీ రికార్డ్ చేయాలంటే అంత ఈజీ టాస్క్ అయితే కాదు. సో ఈ ఎఫర్ట్స్కి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి వీడియో చూస్తుంటే మన ఛానల్ని చెక్అవుట్ చేయండి, చెక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్ అండ్ హైప్ అనే ఆప్షన్ ఏదైనా కనిపిస్తే కొట్టేసేయండి, నాకైతే ఒక మంచి మోటివేషన్ వస్తుంది. ఇట్లాంటి వీడియోస్ ఇంకెక్కువ చేయొచ్చు మనం. అండ్ కమింగ్ వీడియోస్లో మనమైతే డెఫినెట్గా టెస్ట్ రైడ్ కూడా చేద్దాం. ఇంకేమైనా పాయింట్స్ ఉంటే నేను మీకు ఆ వీడియోలో అయితే చెప్తాను. సో స్టే ట్యూన్, సీ యూ గైస్, బై బై.